ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మనము క్షమించడం అనే దాని గురించి తెలుసుకుందాం. నేను ఎవరినైనా క్షమిస్తాను, కానీ వాళ్ళను మాత్రం క్షమించను. క్షమించకపోతే ఏమిటి, ఎందుకు క్షమించాలి, ఎలా క్షమించాలి, క్షమించిన తర్వాత వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురు గారు వచ్చి యేసయ్యను ఒక మాట అడిగారు. అయ్యా, నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే యేసయ్య అంటాడు, 7 సార్లు కాదు, 70 ఏండ్ల మారుల మట్టుకు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22లో అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకు కాదు, కానీ 70 ఏండ్ల మారుల మట్టుకు అంటే నిరంతరము క్షమించాలి. అంటే మనకొచ్చే డౌటు, 70,000 మారుల మట్టుకు ఎవరు క్షమిస్తారు? ఇది అయ్యే పని కాదు అని. అయితే క్షమించకపోతే 2 భయంకరమైన నష్టాలు మనకున్నాయి. పేతురుతో ఈ మాటలు చెప్పి క్షమాపణ యొక్క ఇంపార్టెన్స్ గురించి యేసయ్య చెప్తూ మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 ప్రకారము ఒక రాజు, ఒక సైన్యాధిపతి క్రింద ఒక పనోడు, ఈ ముగ్గురిని ఊహించుకోవాలి. ఒక రాజు తన లెక్కలు చూస్తున్నప్పుడు సైన్యాధిపతి ఈయనకి ఒక $10,000 అప్పున్నాడు అని లెక్క చెప్తాడు. లెక్క తేల్చి ఆ సైన్యాధిపతిని పిలిచి, నువ్వు 10,000 కట్టవా లేదంటే జైల్లో పడేస్తానని గట్టిగా మాట్లాడినప్పుడు ఆ సైన్యాధిపతి, అయ్యో బాబు, నా మీద కరుణించు, నేను కట్టలేను అంటారనమాట. అప్పుడు ఆ రాజు ఆ సైన్యాధిపతి మీద కనికరపడి, అవసరం లేదులే, వెళ్ళిపో అంటారు. ఆ తర్వాత ఆ సైన్యాధిపతి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సైన్యాధిపతి కింద పనిచేసే పనివాడు ఉంటాడు. ఆ పనివాడు $100 అప్పు ఉంటాడు. ఆ పనివాడిని పిలిపించి, నువ్వు $100 ఇవ్వాలి కదా, నాకు ఇవ్వు అంటాడు. అప్పుడు ఆ పనివాడు, అయ్యా బాబు, ఇచ్చుకోలేనయ్యా, నా దగ్గర డబ్బులు లేవంటే అప్పుడు ఆ సైన్యాధిపతి కోపం తెచ్చుకొని $100 నాకు కట్టవా అని ఆ పనివాడిని జైల్లో వేస్తాడు. ఆ తర్వాత రాజుకు ఈ విషయం తెలుస్తుంది. ఏంటంటే, నేను $10,000 నిన్ను క్షమించాను, కానీ ఆ మనిషి ఇంటికి పోయి $100 వాడిని జైల్లో పడేశాడని రాజు దగ్గర పనిచేసే పనోళ్ళు చెప్పేటప్పటికీ రాజుకు చాలా కోపం వచ్చి, పిలవండి, ఆ సైన్యాధిపతిని పిలిపించి, ఎంత దుర్మార్గుడు నీవు అని చెప్పి అతన్ని జైల్లో పడేస్తాడంట. ఈ మాటలు చెప్పిన తర్వాత యేసయ్య ఒక కంక్లూజన్ ఇస్తాడు. అదేంటంటే 18:35లో, మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. మన పక్షాన ఎవరైనా పాపం చేస్తే అది $100 లేదా $200 ఉంటుంది. కానీ మనము దేవునికి వ్యతిరేకంగా చేసే పాపమును లెక్కగడితే $10,000 ఉంటుంది. దేవుడు మన $10,000 పాపం క్షమిస్తే మనము $100 లేదా $200 పాపము క్షమించలేకపోయామా? నేను $10,000 క్షమిస్తే నీవు 200 క్షమించలేకపోయావా అని దేవుడు వారిని తృణీకరిస్తాడంట. కాబట్టి ఎంత డేంజరో మనము గమనించాలి. మనం క్షమించకపోతే మన పరలోకపు తండ్రి మనల్ని క్షమించడు. క్షమించకపోతే చనిపోయిన తర్వాత వచ్చే నరకం గురించి పక్కన పెడితే భూలోకంలో తయారయ్యే ఇంకొక నరకం కూడా ఉంటుంది. అది సామెతలు 17:22లో, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. మనము ఇంకొకరిని ఎందుకు క్షమించమంటే, మనము బాధపడ్డాం కాబట్టి, నష్టపోయాం కాబట్టి, దాన్ని మర్చిపోలేకపోతున్నాం కాబట్టి ఆ మనిషిని క్షమించము. అంటే ఆ నష్టము, ఆ బాధ మన అంతరంగంలో ఒక వేదనను క్రియేట్ చేస్తుంది. ఆ వేదనను తట్టుకోలేక వాళ్ళు క్షమించరు. మనము వాళ్ళను క్షమించకుండా ఉంటే ఆ వేదన మనలోనే ఉండిపోయి ఆ ఎముకలు కులింపజేస్తాయంట. అంటే ఆర్థరైటిస్, బోన్స్ విరిగిపోవడము, ఆస్టియోపోరోసిస్ ఇవన్నీ కూడా వస్తాయి. దీనితో పాటు మన అంతరంగంలో వేదన ఎక్కువైపోతే బీపీలు, షుగర్లు, రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. ఈ లోకంలో ఇలాంటి నరకమైతే మనం క్షమించకపోతే పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని క్షమించడు, పరలోక రాజ్యానికి తీసుకొని పోడు, తీసుకొని పోయి నరకంలో పడేస్తాడు. అది ఇంకో నరకం. కాబట్టి ఒక మనిషిని క్షమించకపోతే 2 నరకాలు తయారు చేసుకుంటున్నాం. క్షమించాలి అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదట క్షమించలేనప్పుడు మనకు రెవెంజ్ వస్తుంది. వాళ్ళు నన్ను అలా చేశారు కాబట్టి వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను, వాళ్లకు కలిగేటట్లుగా చేస్తాను, వాళ్లకు నష్టం కలుగజేస్తాను. కొందరైతే చంపే పడేస్తారు. ఇలా రకరకాల ఆలోచనలు పగ తీర్చుకోవడం ఉంటాయి. పగ తీర్చుకోవడం అనేది మనము వదిలేయాలి. నా దేవుడు చూసుకుంటాడు అనుకోవాలి. ఆయనే న్యాయం తీరుస్తాడు అనుకోవాలి. అయితే మనము
ఎవరైనా బాధ కలిగిస్తున్నారు, మనకెవరైనా బాధ కలిగిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళతో రాసుకు పూసుకు తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మన మాటల ద్వారా మనం హర్ట్ అవుతాం కాబట్టి మనసులో వాళ్ళను క్షమించి వాళ్ళు మారేదాకా వాళ్ళకు దూరంగా ఉంటే సరిపోతుంది. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్.